150 కోట్ల రూపాయలతో వ్యవసాయ కళాశాల, 50 కోట్ల రూపాయలతో కోదాడ జనరల్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అప్పుడు యాత్ర, ఇప్పుడు పాదయాత్ర. మమ్ముట్టి పాదయాత్ర చేసేందుకు రెడీ అయిపోయారు. స్వతహాగా తన మలయాళ హీరో అయినప్పటికీ కూడా తెలుగులోని బోర్డంత ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికీ ఓటీటీలో డబ్బింగ్ చిత్రాల్లో రూపంలో అప్పుడు పలకరిస్తూనే ఉంటారు. ఇప్పుడు పాదయాత్ర గురించి అనౌన్స్మెంట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తీసిన యాత్ర సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. వైఎస్ఆర్గా అద్భుతవంతంగా యాక్ట్ చేసి ఆకట్టున్నారు. రీసెంట్ టైంలో ఆయన అయితే తన నిర్మాణంలో కన్నూరు స్క్వాడ్ కలకలం రేపిన చిత్రంలో వావ్ అనిపించారు. కలంకావాళ్ళ చిత్రంలో అయితే మమ్మల్ని చంపేసే సైకో పాత్రలో అలరించారు. ఇప్పుడు తన నిర్మాణంలో పాదయాత్ర అనే మూవీని ప్రకటించారు. సాధారణంగా పాదయాత్ర అంటే రాజకీయ పరిభాషలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది పొలిటికల్ సినిమా అయినా లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మమ్ముట్టి మరి మంచి విలక్షణ నటుడిగా మరి సౌత్ ఇండియాలో అందరికీ కూడా చాలా సుపరిచితుడు మలయాళ యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో ఇప్పటికీ కూడా మమ్ముట్టికి మంచి పేరైతే ఉంది. ఇక నో అనగలిగితేనే నిజమైన శక్తి అని చెప్పి ప్రచురించారు. ఇక కిక్ బాక్సింగ్ నేర్చుకున్న వర్మ బొల్లమ్మ అని యాక్టర్స్ వేసేలు సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఇండస్ట్రీకి వెళ్తామని కానీ పేరెంట్స్ అంత ఈజీగా అసలు ఒప్పుకోరు అని చెప్పి మరి ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ నటి నయనీ గుప్తా అయితే మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఓవరాల్గా మహాదినపత్రికలో ఈరోజు ఇంపార్టెంట్గా ఏమున్నాయో చదివామో మనం దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. మా నీళ్లు మీకు ఇవ్వడమే ఏంటి, మీరు వరి వేసుకుంటే మేము ఆపారాలు వేయాలా, తెలంగాణ వాదనలపై ఏపీ తీవ్ర అభ్యంతరకరం, మాకు కేటాయించిన 512 టీఎంసీలు మేము 130 టీఎంసీలు వాడుకుంటే చాలా, మిగతా 382 టీఎంసీలు మీకు ఇచ్చేయాలా, కృష్ణా జలాలపై తెలంగాణ అన్ని పిచ్చి లెక్కలు, పంటల మార్పిడి పాటించాలని మాకు సలహా ఇవ్వటం ఏంటి, పొరుగు రాష్ట్ర వాదనలో పసలేదు, ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా స్పష్టీకరణ అని కూడా ప్రచురించారు. ఇక ఏజెంటిక్ ఏఐలో కొలువులు ఏటా 35 నుంచి 40% వృద్ధి, 50% పైగా నిపుణుల కొరత, నియామకాల్లో జీసీసీ లేదా 54% వాటా అని, బెంగళూరు హైదరాబాద్లదే హవా అని చెప్పి క్వెస్ కార్ప్ అని ఏజెంట్కి ఏఏ అంటే ఏంటో జీసీసీఎల్తో జోర్ అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మార్కెట్లో అమ్మకాల హోరు. సెన్సెక్స్ 770 పాయింట్లు డౌన్, మళ్ళీ 82,000 దిగువకు సూచీలు. మరి ముదుపర్లకు 6.95 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అటు సూర్య ఇటు ఇషాన్ తుఫాన్ ఇన్నింగ్స్తో అదుర్స్ అనిపించారు. 2వ టీ20లో కివీస్పై భారత్ ఘన విజయాన్ని అయితే సాధించింది. మరి పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ చేసిన 3వ నాన్ ఓపెనర్గా ఇషాన్. గతంలో డియాన్ మైర్స్ ఇంగ్లీష్ వేరిలో అయితే ఉన్నారు. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అద్భుతంగా ఆడి అద్భుతమైన విజయాన్ని అయితే అందుకుంది. ఇక ఢిల్లీ జట్టులో సృజన అని, WPBLలో ఉమెన్స్ IPLలో నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరుగుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిసిన ద్రవం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ చేస్తుంది. నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలైంది. 12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు. భోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా. డైరీకి అసలు ఆవులే లేవు, బయట నుంచి కూడా పాలు కొనలేదు. టీటీడీ పెద్దలు సరఫరాదారులు కుమ్మక్కయ్యారు. 2019 నుంచి 24 మధ్య 6.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా అయింది. కల్తీ అనే తెలిసి అనుమతించారు అధికారులు. టీటీడీకి 250 కోట్ల నష్టం. కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు. ఛార్జ్ షీట్లో ప్రతి అంశానికి ఆధారాలు. నిందితుల జాబితాలో 5 డైరీలు, 31 మంది వ్యక్తులు. ఛార్జ్ షీట్లో వివరించిన సిట్ అధికారులు. ఇక మరి తిరుమల తిరుపతి మరి జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయింది. అసలు అది నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది. పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చింది. నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. కెమికల్స్ ముడి పదార్థాలు కలిపి భోలేబాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా
టీటీడీకి ఇవి సప్లై చేసింది అని చెప్పి మరి ఇందులో ప్రచురించడం జరిగింది. ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం. ఎవరైనా కూడా మరి హిందువుల ఆరాధ్య దైవం ఆ కలియుగ దైవం వెంకన్న స్వామిని యొక్క ప్రసాదాన్ని ఇలా కల్తీ చేశారంటే కడుపు మండిపోద్ది ఎవరికైనా కూడా. ఇది నిజంగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని చెప్పి అందరం కూడా కోరుకోవాలి. హిందూ సంఘాలే కాదు, ఇలాంటి కల్తీ దందా చేసేవాళ్ళు మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా కోరుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మద్యం స్కామ్ గురించి తెలియదు, దానితో నాకు సంబంధం లేదు, అదాన్ డిస్టిలరీలో భాగస్వామ్యమా అది మా ఆడిటర్ చూసుకుంటారు, డిస్టిలరీల నుంచి పిఎల్ఆర్లోకి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేసాం, ఈడీ విచారణలో మరి మిథున్ రెడ్డి ఆ విధంగా నాకేమీ తెలియదు, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాని ఈ 3 మాటలు మిథున్ రెడ్డి చాలా చక్కగా చిలక పలుకుల్లాగా మరి పలికారు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మిథున్ రెడ్డికి పాపం అసలు ఏమీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని చెప్తున్న మిథున్ రెడ్డిని ఏ రకంగా మీరు అనుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక పదే అదే విషయం, అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలు, చదరపు అడుగు నిర్మాణానికి 10 నుంచి 13 వేల ఖర్చట, రాష్ట్రానికి పెనుభారంగా గగ్గోలు. వాస్తవానికి టవర్ల నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి 5,000 నివాసాల్లో గరిష్టంగా 6,884. ఆయన హయాంలో రిషికొండ నిర్మాణంలో చదరపు అడుగు 15,293 ఖర్చు. తప్పుడు లెక్కల విన్యాసాలు, మాయమాటలతో ప్రజలు నమ్మించే ఎత్తుగడని కూడా ప్రచురించారు. ఇక అమరావతి